స్వాగతం. మొహిద్దీన్ పాలనలోని హజరత్ సయ్యద్ షాహీ మొహిద్దీన్ దర్గా 306వ ఉర్స్ మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని దర్గా ధర్మకర్త సులేమాన్ ఖాద్రీ వెల్లడించారు. శుక్రవారం దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖాద్రీ మాట్లాడుతూ మహిమాన్వితుడైన షాహీ మొహిద్దీన్ ఉర్స్ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయని, ప్రతిరోజు దర్గాలో బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. 30వ తేదీన దర్గా ఉర్సు మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని, కావున భక్తులందరూ ఉరుసు ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. बारगाह से सजादा नशीन और मुतवली गुज़श्ता 305वां संदर मुबारक मेरे वालिद बुज़ुर्गवार सैयदुस्सादात सैयद शाह नूर मुस्तफ़ा क़ादी रहमतुल्लाह अलैह के हयात ज़िंदगी तक 305वां संदल हुआ। उसके बाद में मेरे सरकार का संदल ये साल रमज़ान शरीफ में 16 रमज़ान मौसम में इंतकाल हुआ, मेरे वालिद बुज़ुर्गवार का विसाल हुआ। इसके बाद में पहला संदल है 306वां संदल है मेरे सरकार का संदल, मेरे जद्द अमजद हैं ये हुज़ूर गौसुल आज़म सगीर रज़ी अल्लाह ताला अन्हा के 17वें पोतरे सैयद शाह मोहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह हैं। आप लोग की खुश नसीबी हैं कि गुंटूर में हुज़ूर गौसुल आज़म सगीर रज़ी अल्लाह ताला अन्हा के 17वें पोतरे हैं। आप लोग बहुत खुश नसीब हैं और ये यहाँ पर जो भी बारगाह पे आता है मोहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह के, वो बगैर जो है जितनी भी अपनी नीयत से अपनी मकसद से जो आता है वो हर मकसद उसका पूरा होता है और वो अपने अपने मकसदों में कामयाब होता है। और आप लोग सब मिलकर हुज़ूर गौसुल आज़म सगीर रज़ी अल्लाह ताला अन्हा के 17वें पोते हज़रत सैयदुस्सादात सैयद शाह मोहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह का संदल माली हैं। 28 तारीख को 28 गुस्ले शरीफ हैं और 29 को चिरागे हैं और 30 को ख़त्म शरीफ हैं, 31 को ख़त्म शरीफ हैं। तो मैं तमाम से गुजारिश करता हूँ सरकार मोहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह के संदल में शरीक होकर सवाब दारैन हासिल करे और इंशाअल्लाह ताला आप सबको इसका सवाब होगा। और एक दूसरी बात ये है कि मेरे सरकार हुज़ूर मोहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह की बारगाह में कोई ऐसी कास्ट फीलिंग, कोई ऐसी सिख ईसाई हिंदू का ऐसा कुछ नहीं है। हर कोई यहाँ पर आता है बराबर बारगाह में और सरकार की बारगाह में आके हर कोई जो है ना सवाब लेता है और इंशाअल्लाह ताला उसका हर मकसद पूरा होता है। अल्हम्दुलिल्लाह। ఏఈఎల్సీకి చెందిన ఆస్తులను అక్రమంగా కాజేసిన కర్లపూడి బాబు ప్రకాష్కు ఏఈఎల్సీ ట్రెజరీగా ఎన్నుకునేందుకు ప్రయత్నిస్తున్న కౌన్సిల్ సభ్యులు తక్షణమే రాజీనామా చేయాలని లైటింగ్ మూవ్మెంట్ కమిటీ అధ్యక్షులు దయార్దన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వెస్ట్ ప్యారిష్ చర్చ్ వద్ద కమిటీ సభ్యులు రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఎల్సీకి చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ కోట్లు సంపాదించిన బాబు ప్రకాష్ ఏఈఎల్సీలోకి ఆహ్వానించడం హేయమైన పనిగా దయార్దన్ రావు అభివర్ణించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఈఎల్సీ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక డౌట్ నాకు, మనం వైజాగ్ భీమవరం చాలా వ్యక్తి ట్రెజరర్గా మంచి వ్యక్తి ట్రెజరర్గా ఎన్నుకోండి నీతివంతమైన వ్యక్తి ట్రెజరర్గా బాగానే ఉన్నావులయ్యా. 3 దశాబ్దాలుగా ఆంధ్ర ఇవాంజలికల్ లోతు సంఘానికి సంబంధించిన ఆస్తుల్ని అక్రమంగా అన్యులు ఆక్రమించుకుంటున్నారు. ఏఎల్సీ కౌన్సిల్ మెంబర్స్ వారికి దారాదత్తం చేస్తున్నారు. ఇది క్రైస్తవ సంఘానికి, ముఖ్యంగా ఏఎల్సీ సంఘ సభ్యులకు తీరని ద్రోహం, తీరని నష్టం. ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా చేయటం అక్రమం, ఇది తప్పుడు పని, దుర్మార్గం. ఈ పని మీద చేయొద్దని కౌన్సిల్ మెంబర్లు అనేక మార్లు లూథరన్ లేటీ మూవ్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది.
అలాగే ధర్నాలు కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ కూడా కౌన్సిల్ మెంబర్స్ ఏమాత్రం దీన్ని స్పందించకుండా వారి ఇష్టానుసారంగా వారి స్వార్థం కోసం ఆస్తులని కోట్లాది రూపాయల ఆస్తుల కోసం వేల కోట్ల ఆస్తులు, ఇంకా చెప్పాలంటే లక్షల కోట్ల ఆస్తుల్ని చాలా తక్కువ సొమ్ము కమ్ముకొని వారు పబ్బం గడుపుకుంటున్నారు. కానీ చర్చికి జరుగుతున్న ద్రోహాన్ని, చర్చికి జరుగుతున్న నష్టాన్ని వారు పరిగణించడం. ఈనాడు బెక్కర్ కాంపౌండ్ని ఆక్యుపై చేసుకొని కొన్ని సంవత్సరాలు తన కింద ఉంచుకొని ఏ ఆధారం లేకుండా అందరినీ బెదిరించి అదిరించి వీటే కాంపౌండ్ మహిమా గార్డెన్స్ అని పెట్టి దాన్ని ధారాదత్తం చేసుకొని దాన్ని అనుభవించినటువంటి బాబు ప్రకాష్ వెళుతూ దాన్ని ఖాళీ చేయడం కోసం 10 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని చర్చికి నామమాత్రం సొమ్ము ఇచ్చి అతను బయటికి వెళుతూ ఆ డబ్బులు పెట్టి ఏ డబ్బులు అయితే తనకు వచ్చినాయో ఆ డబ్బులు పెట్టి కౌన్సిల్ మెంబర్ను కొని నన్ను మీరు ట్రెజర్ చేయండి అని మరలా కోరుతున్నాడు. నన్ను ట్రెజర్ చేస్తే మీకు కావాల్సినంత మీకు నేను ఇస్తాను, మీరు చెప్పినట్టు నేను అది చేస్తాను అని చెప్పి వారిని నమ్మించి వారికి డబ్బులు ఇచ్చి అతను ఎన్ని కావాలని చూస్తాడు. ఇది చట్టవిరుద్ధం, అతనికి అర్హత లేదు, చర్చికి అనుభవమైన వ్యక్తి కాదు, చర్చి నష్టపోతుంది. అంచేత కౌన్సిల్ సభ్యులారా కక్కుర్తిపడి మీరు అతను ఎన్నుకోవద్దని మేము చెప్తూ వస్తాం. చెప్పి ఈసారి 3 సార్లు 2వ ఎలక్షన్ వాళ్ళు ఇంకా ఎలక్షన్ చేసి ఆయన్నే ఎన్నుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికైనా కౌన్సిల్ మెంబర్స్, ప్రెసిడెంట్ గారు, అధికారులు, చర్చ్ అధికారులు ఈ ప్రయత్నం మాని బాబు ప్రకాష్ లాంటి అనర్హులకి మరి ట్రెజర్ పదవి కట్టబెట్టకుండా నీతిపరిని ట్రెజర్గా పెట్టి నీతి న్యాయం చర్చ జరిగేట్లు చూడాలని మేము కోరుతున్నాం. మరి ఆస్తులు ఎక్కడైనా అన్యాక్రాంతం కాకుండా మీరందరూ కూడా కృషి చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా సంఘ సభ్యులు కూడా విజ్ఞప్తి, జరుగుతున్న అక్రమాలను దృష్టిలో పెట్టుకొని, జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సంఘీభావం ప్రకటించి ఈ ఉద్యమాన్ని పటిష్టం చేసి మన ఏఎల్సీ ఆస్తులను రక్షించుకోవాలని మనం కోరుతున్నాం. నగరంలో సూర్యుడి బడబాగ్ని కొనసాగిస్తుంది. రోజు రోజుకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే వడగాల్పులను వెంట తెచ్చుకొని సెగలు కక్కుతూ ప్రజలను గడప దాటనీయకుండా భయపెడుతున్నాడు. తప్పనిసరి పనులు ఉన్నవారు మాత్రమే రోడ్డెక్కుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామనే లోపే బాణుడు రోహిణీ కార్తీ రూపంలో వచ్చి రోడ్డు పగలగొడతాడేమోనని ప్రజలు హడలు చేస్తున్నారు. చల్లటి చిరుజల్లుల కోసం నగరవాసులు ఎదురు చూడటమే కాదు, కనపడిన ప్రతి దేవుడికి మొక్కుకుంటున్నారు. ప్రజలు 12-10 దాటితే బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇక్కడి నుంచే వ్యవసాయ శాఖ పరిపాలన సాగిస్తాం, ఉద్యోగుల తరలింపు సమస్యను పరిష్కరిస్తాం, పరిపాలనా భవనాలను పరిశీలించిన కమిషనర్. దేవాదాయ భూముల కౌలు రైతులను ఆదుకోండి, సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు అమలుపరచండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ రైతు సంఘం నేతలు. బడుగు బలహీన వర్గాలకు అండ, వారికి రాజ్యాధికారమే పార్టీ ఎజెండా, స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు. ఇవి ఈరోజు వార్తల విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.